ఓ మహిళతో సహజీవనం గడుపుతున్న ఓ వ్యక్తి అర్ధరాత్రి మద్యం మత్తులో గొడవపడి తాడుతో గొంతు నిలిమి హత్య చేసిన ఘటన పరిగి మండలం రూఫ్ఖాన్పేట్ గ్రామంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్ఖాన్పేట్ గ్రామానికి చెందిన శ్యామలమ్మ గత 10 సంవత్సరాల క్రితం దాదాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగి భర్త కొడుకు మరణించడంతో తిరిగి తన గ్రామం రూఫ్ఖాన్పేటకు తిరిగి వచ్చి నివసిస్తుంది. ఈ క్రమంలో తలకొండపల్లి మండలానికి చెందిన చంద్రమౌళితో పరిచయమై అతనితో 8 సంవత్సరాలుగా సహజీవనం గడుపుతూ ఉంది శ్యామలమ్మ. నిన్న అర్ధరాత్రి ఇద్దరు మద్యం సేవించారు. ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. ఆ గొడవలో మత్తులో శ్యామలమ్మను తాడు గొంతుకు బిగించి హత్య చేశాడు చంద్రమౌళి. హత్య అనంతరం మృతురాలి బంధువులకు మృతురాలి తమ్ముడికి ఫోన్ చేసి శ్యామలమ్మ పడుకున్న చోటే చనిపోయింది, లేవడం లేదని సమాచారం ఇచ్చి పారిపోయాడు చంద్రమౌళి. బంధువులు తమ్ముడి ఇంటికి వచ్చి ఆమె చనిపోయిన విషయం తెలుసుకుని ఇక పారిపోయిన చంద్రమౌళిని పట్టుకుని వచ్చి పోలీసులకు అప్పగించారు. చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యం మత్తులో ఏం చేశానో తెలియదని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. గ్రామంలో సంగం శ్యామలమ్మ అనే ఒక మహిళ, ఆమెకు గత 10-15 ఏళ్ల క్రితం భర్త ఉండే, ఆయన దాదాపూర్ చేసుకుండే, కొడుకు ఉండే, ఇద్దరు చనిపోయినారు. చనిపోయిన తర్వాత చంద్రమౌళి అని ఒక వ్యక్తి, ఆయన తలకొండపల్లి మండల్ అని ఒక విలేజ్ వ్యక్తి, వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం ఏర్పడిందో కానీ ఆయన ఎక్కడనే ఒక 8-9 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఇద్దరం సహజీవనం చేస్తూ సంసారం కొనసాగిస్తున్నారు. అంటే కంటిన్యూగా రోజు ఇద్దరు తాగి ఎక్కువ గొడవలు పెట్టుకునేది, ఇట్లా రోడ్డు పని కొట్లాడేది, తాగి ఊరికి తిరిగాడు. రాత్రి వీళ్ళు కూడా ఆయన అడిగితే ఏమంటుంటే, రాత్రి ఇద్దరం తాగినాం, మందు తాగినాం, దాని తర్వాత ఆమె నన్ను కొట్టింది, నేను ఆమె కొట్టిన. ఆ తాగిన మైకంలో నేను ఏం చేసినా తెలియదు. కాబట్టి అంటే మరి నువ్వు చంపినావా ఏమంటే, అవు నేనే చంపినాను కూడా ఒప్పుకోవడం జరిగింది. SICI సర్మూల కూడా నేనే చంపినాను ఒప్పుకోవడం జరిగింది. ఏ టైంలో జరిగింది? రాత్రి 11 గంటల సమయంలో సంఘటన జరిగింది. జరిగినప్పుడు ఈమె భయపడి చక్క వాళ్ళ తమ్ముడు దగ్గర, అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఉంటాడు, తమ్ముడు దగ్గరికి పోయి మీ అక్క మాట్లాడతలేదని అలా పోయి తోలుకొచ్చడం జరిగింది. వాళ్ళ తమ్ముడు వాళ్ళ పక్క ఉన్న వాళ్ళ అన్నలకు వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చి చూసేసరికి ఆమె శివమే ఉంది. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత వాడు ఆయన పాస్బుక్లో తీసుకుని మళ్ళీ భయపడి పారిపోయాడు. తుంకులగడ వరకు పారిపోతే వీళ్ళు మళ్ళీ బండి మీద పోయి లెంకి పట్టుకొచ్చి వేసిన తర్వాత మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి అంతా పంచనామా చేస్తూ ఉన్నారు.